ఈరోజు జనాలు నా ఆలోచనని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. ఈ ప్రపంచంలో ప్రబలిన అసమానతల్ని అంతం చేయటమే నేను కర్తవ్యంగా భావిస్తాను. ఇక ఆ అసమానతలు జాతిపరమైనవి కావచ్చు, ఆర్థికపరం, ధార్మికపరం కూడా కావచ్చు. ఎందుకంటే వీటి వల్లే మనుషులకి గౌరవం లభిస్తుంది. నాకు పూర్తి విశ్వాసముంది, రానున్న తరాల వారు నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారని. భీమ్, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు దీనికోసం మన జీవితాంతం ఏడుస్తూ ఉండలేం కదా. ఏం చేయను బాలా అన్నయ్య, నేను పిన్నిని కాపాడలేకపోయానని నాకు చాలా బాధగా ఉంది. అదేం కాదు భీమ్, నువ్వు ఒంటరిగా ఏం చేసేవాడివి? అయినా తనేమి మొదటి వ్యక్తి కాదు అలా చంపబడిన వారిలో. అలా ఎంతో మంది ప్రాణాలు తీసింది ఈ సమాజం. మా అమ్మని కూడా మా నాన్న మంటల్లో కాల్చి చంపేశాడు. ఇక ఈ సమాజం వాళ్ళు అప్పుడు కూడా వినోదం చూస్తూ నిలబడ్డారు. అప్పుడు కూడా పోలీసులు వచ్చినా ఆయననేమి చేయలేదు. భీమ్, ఆ పిన్ని, ఇంకా మా అమ్మ కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే చంపబడ్డారు, ఇంకా చంపబడుతూనే ఉంటారు. అయినా చూడు, నేనేమైనా ఏడుస్తున్నానా? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు భీమ్? నాకు అసలు ఏడుపే రాదు భీమ్. అమ్మ బాగా గుర్తొచ్చినా అప్పుడు కూడా ఏడుపు రాదు. అమ్మా, ఏడవద్దు. అమ్మా, అమ్మా, నన్ను గట్టిగా పట్టుకో భీమ్. భీమ్ రా, స్కూల్కి వెళ్దాం. ఆనంద్ అన్నయ్య, ఎవరైతే తమాషా చూశారో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదేమో. ఒకవేళ అయ్యుంటే ఇంకా ఈ చదువు వల్ల ఏం లాభం? అలా మాట్లాడుతున్నావేంటి భీమ్? నువ్వు అలా అనకూడదు. భీమ్, 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 పుస్తకాలు తీసుకోలేదే? పుస్తకాలు లేకుండా స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు? భీమ్, అరే వీళ్ళ అరాచకాన్ని వేలెత్తి చూపిన వాళ్ళని వీళ్ళందరూ కలిసి చంపేస్తారు. అది వాళ్ళ కూతుళ్ళైనా, కోడళ్ళైనా, చివరికి భార్యలైనా. ఇక దానికేమో ధర్మరక్షణని గొప్ప పేరు పెడతారు. ఇది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వీళ్లలో ఏ ఒక్కరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడలేకపోతున్నారు. రామ్జీ సత్పాల్, సుబేదార్ రామ్జీ సత్పాల్, రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్. నువ్వు 100% సిగ్గు, శరము, అలాగే మానాభిమానాలు లేనివాడు. ఎప్పుడూ అరిచి గీ పెట్టుకుంటూ ఇది వినిపించుకోవాలని ప్రయత్నిస్తుంటావుగా. నీకు జనాల పట్ల పెద్ద ప్రేమ ఉన్నట్టు. కెలకటం అనే చెడ్డ అలవాటు ఉంది నీకు. నువ్వు వేలు పెట్టావు, ఇక అక్కడ ఆ ఆడది ప్రశాంతంగా చచ్చిపోయింది. కానీ నీలో ఎలాంటి బాధ లేదు, చక్కగా పనికెళ్ళిపోతున్నావు. చూడు, మా సమాజం వాళ్ళకి అలాంటి ఆడది చావటం వల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. కానీ నీకేమో బాధ ఉన్నట్టుందే. ఇది తెలిసి కాస్త బాధపడుతున్నాను, కానీ సంతోషమే ఎక్కువ. ఎందుకంటే నీకు కనీసం ఏదైనా తెలుసుంటే అసలు నీ స్థాయి ఏంటో సుబేదార్. అంతేకాదు, నీకు ఇది కూడా తెలిసింది,
మేము ఎవరినైనా సంఘ బహిష్కారం చేస్తే వాళ్ళకి అండగా నిలబడకూడదు. నిజం చెప్పనా రామ్జీ, నీ చేతుల్లో అసలు ఏమీ లేదు. నువ్వు ఒకరి ప్రాణాలు కాపాడలేవు, నువ్వు దోషుల్ని పట్టించలేవు. చాలా ఆనందం కలుగుతుంది రామ్జీ నిన్ను ఇలా చూస్తుంటే. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆనందం కలిగేది నీకు కనుక బాధ కలిగి ఉంటే, దుఃఖపడి ఉంటే. దుఃఖం అంటే తెలుసా? నాకు బాధ కలుగుతుంది. అయినా మీరేం ఆనందపడకండి సేట్ గారు. నేను ఎంత దూరం వెళ్ళాలో వెళ్తాను. ఇక దోషులకు శిక్ష వేయించకపోతే అప్పుడు నా చెంప మీద మీ చెప్పుతో కొట్టండి. వాళ్ళని కాపాడటానికి మీరు ఎన్నెత్తులైనా వేసుకోండి, ఏం పర్లేదు. కానీ మీరు అతన్ని కాపాడలేరు. ఇది రామ్జీ సత్పాల్ శపథం. సుబేదార్ రామ్జీ సత్పాల్ శపథం. రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్ శపథం. ఈ మనిషిని అంతగా నమ్మడానికి లేదు. అన్నంత పని చేయగలడు. ఊరి వాళ్ళకి చెప్పాలి వెంటనే. వీడేదో చెయ్యడానికి ముందే నేనే వీడిని ఏదో ఒకటి చేస్తాను. నమస్కారం గురుగారు. నమస్కారం పిల్లలు. సరే, మీరందరూ పుస్తకాలు తీసుకోండి, పాఠం మొదలు పెడదాం. గురువుగారు, చదువుకోవడం వల్ల ఏం లాభం? అంటే? అవును గురువు గారు, ఆ చచ్చిపోయిన పిన్ని చదువుకున్నామె కాదు, అయినా కూడా మంచిది. ఇక ఎవరైతే అక్కడ తమాషా చూస్తున్నారో వాళ్ళల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. అందరూ చెప్తుంటారు ఈ స్కూల్ చాలా పాతదని. ఇక ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఈ స్కూల్లోనే చదువుకుని ఉంటారని, ఇదే తరగతిలో చదువుకొని ఉంటారని, అలాగే ఇవే పుస్తకాలతో చదువుకొని ఉంటారని. అయినా కూడా మంచికి విరుద్ధంగా చెడు పక్షాన నిలబడ్డారు. మరి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి గురువుగారు? నేనిక చదువుకోను గురువుగారు. ఇక నుంచి నేను ఎప్పుడు స్కూల్కి రాను గురువుగారు. భీమ్, 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 నా మాట విను. ఆగు భీమ్, నా మాట విను. చూడు భీమ్, ఒకవేళ నువ్వు చదువుకోని వాడివైతే అప్పుడు ఈ సమాజం మీద, దాని నియమాల మీద, చెడు మీద ఈ విధంగా ఆవేశపడేవాడివి కాదు. ఒకవేళ నువ్వు కోరుకుంటే ఈ ఆవేశం, ఈ అగ్ని నీ లోపల సదా సజీవంగా ఉండాలని, అప్పుడు చదువు వదలొద్దు భీమ్. భీమ్, కేవలం స్కూల్కి వచ్చి క్లాసులో కూర్చుని పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చేదు. 4 పుస్తకాలు చదవడానికి ఇంకా జ్ఞానం రావటానికి రెండింటికి చాలా తేడా ఉంది. కానీ ఇది కూడా కాదనలేని సత్యం. జ్ఞానానికి మార్గం ఈ స్కూల్ నుంచే, ఈ తరగతుల నుంచే, ఇక ఈ పుస్తకాల నుంచే మనకు దొరుకుతుంది. అందుకనే చదువు చాలా అవసరం. భీమరావు, ఈరోజే కాదు, గతంలో కూడా చదువురాని జ్ఞానులు, చదువుకున్న మూర్ఖులు ఉన్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఉంటానే ఉంటారు. కానీ వీళ్ళందరి మధ్యన గొప్ప వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు దేశానిది, సమాజానిది, ప్రపంచ భవిష్యత్తుని నిర్ధారించగలుగుతారు. నాకు సంతోషంగా ఉంది. ఇంత చిన్న వయసులో నీ లోపల ఆవేశం ఉంది. కానీ నీ వయసుకు అది సరిపోదు భీమ్. మేము నీకు అన్ని విషయాలు వివరించడానికి నమ్మకం ఉంచు మా అందరి మీద, మీ నాన్న మాటల మీద. ఒక వ్యక్తి బాగా చదువుకుని జ్ఞానవంతుడైనప్పుడు అతడిలో ఎంత శక్తి ఉంటుందంటే అతడు సమాజం దిశనే మార్చేయగలడు. వెళ్ళు, క్లాసులోకి వెళ్ళు.
చూస్తుండండి సార్, నేను నమ్మకంతో చెప్తున్నాను, ఈ అబ్బాయి ఏదో ఒకరోజు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కాలం కూడా ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తుంది. రామ్జీ మాటలను బట్టి నాకేమనిపించిందంటే, వాడు మనలో ఏ ఒక్కరిని ప్రశాంతంగా బతకనివ్వడం. మంగేష్ని అడగండి, వాడెంత మొండివాడు. దానికి తోడు రిటైర్డ్ సుబేదార్. వాడి సర్వశక్తులు ఒడ్డుతాడు మనందరి బతుకుల్ని నరకం చేయడానికి. అయితే ఆ రామ్జీని ఏం చేద్దామో చెప్పండి శెట్టి గారు, ఏదైనా ఉపాయం ఉందా? నేనేమంటానంటే, ఈ సమస్య పెద్దది అవ్వకముందే, మనం ఈ సమస్యలో ఇరుక్కోకముందే అందరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి రామ్జీ మీద కేసు ఫైల్ చేసేద్దాం. కానీ కేసు ఏమని పెడతాము? ఆ ఆడదాన్ని మనం సంఘం నుంచి వెలివేశాం. దాన్ని శిక్షించే అధికారం కేవలం మనకే ఉంది. కాని రామ్జీ గాడు మన సామాజిక సమస్యల్లో అనవసరంగా వేలు పెట్టి ఆమెను వాడింట్లో ఉంచుకున్నాడు. దానికి తోడు ఆ ఆడది చచ్చిపోయిన తర్వాత వాడు ఆమెకు దహన సంస్కారాలు ఎలా చేయగలుగుతాడు? వాడు ఆ ఆడదానికి స్వర్గప్రవేశం దక్కకుండా చేసేశాడుగా. అది ఈ విషయం మీద నేరం మోపి వాడి మీద కేసు ఫైల్ చేసేద్దాం. ఏమంటావు మంగేష్? సేటు గారు అదిరిపోయే ఉపాయం చెప్పారు. ఇప్పుడు ఈ సమస్య ఒక్క ఆడదానిదే కాదు, ఏకంగా ధర్మం, సమాజం, కర్మకాండల దాకా వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు మౌనంగా ఉంటే ఇక ఎప్పటికీ రామ్జీ కుటుంబానికి బుద్ధి చెప్పే అవకాశం రాకపోవచ్చు. అయితే ఇంకా ఆలోచన ఎందుకు? పదండి, పోలీస్ స్టేషన్కి వెళదాం. ఆ రామ్జీకి విరుద్ధంగా కేసు పెడదాం. పదండి 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 అందరూ. పదండి. రామ్జీ సత్పాల్ ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఉన్నాను. చెప్పండి, ఏంటి విషయం? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేము. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? కానీ ఎందుకు? ఇతనేం చేశాడు? సామాజిక విద్రోహం చేశాడు ఇతను. సమాజంలో తిరుగుబాటుని, విప్లవాన్ని ప్రేరేపించే పని చేశాడు రామ్జీ. సమాజం యొక్క కట్టుబాట్లకి నష్టం వాటిల్లే పని చేశాడు ఇతను. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? రామ్జీ, మీరే వచ్చి చెప్పారుగా మాకు, వాళ్ళందరూ కలిసి ఆ స్త్రీని చంపేశారని. రామ్జీ, ఎవరు చెప్పారు ఆమె యొక్క ధర్మంలో, ఆమె జాతిలో, ఇంకా ఆమె కర్మకాండలో కల్పించుకోమని? ఎవరు చెప్పారు మీకు మిమ్మల్ని వెళ్ళి ఆ స్త్రీకి అంతిమ సంస్కారాలు చేయమని? బంధించండి. సేటు గారు, ఏదో ఒకటి చెయ్యండి. అరే నేనేం చేస్తాను? నేను మీ అందరి సమస్యల్లో నా తల దూర్చను. ఒక పక్క మీ ఇద్దరు మీ జాతిని దాచిపెట్టి ఇక్కడ పని చేస్తున్నారు, పైపెచ్చు సహాయం అడుగుతున్నావా? ముందిక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు. ముఖాలు చూస్తే అలా అనిపించటం లేదు. వీళ్ళు వాళ్ళని, వీళ్ళు కుచ్చిత బుద్ధి ముందు నేను ఓడిపోయాను. ఇప్పుడు ఎవ్వరికీ చెప్పను వీళ్ళు ఏ జాతి వాళ్ళు. నేను ఈ దుకాణం అంతా శుభ్రంగా కడుగుతాను. నేను కూడా స్నానం చేస్తాను. భీమ్, నువ్వు భోజనం చేయట్లేదే? ఇవాళ ఇంట్లో వంట చేయలేదండి, అందుకే బాక్స్ తెచ్చుకోలేదు.
ఇదిగో ఇది తిను. ఆకలిగా లేదు గురువుగారు. పదే పదే ఆ చనిపోయిన పిన్నే గుర్తుకొస్తుంది. భీమ్, నువ్వు అన్నం తినకుండా ఉన్నంత మాత్రాన ఆ పిన్ని తిరిగి రాదు. కానీ నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఇదిగో బుద్ధిగా ఇది తిను. చేయి చాపు. చేయి చాపు. ఈ చపాతీ ఎవరిచ్చారు? పెంచల్ గురువు గారు ఇచ్చారు. నాన్న, వదినమ్మా, అక్క. ఏమైంది పురంజన్ తమ్ముడు? నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? ఏమైంది? వదినమ్మా, అది రామ్జీని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి? కానీ కానీ నువ్వు కూడా ఆయనతో ఉండవు కదా, అసలేం జరిగింది? అవును వదినమ్మా, మేం పనిచేసే చోటుకొచ్చి రామ్జీని పోలీసులు తీసుకెళ్లారు. అదే ఎందుకు? ఆ పోలీసులు పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ ఆడమనిషికి దహన సంస్కారాలు చేయటం సమాజానికి విరుద్ధమైన పనంట. సమాజ కట్టుబాట్లకి నష్టం కలిగించాడంట. సమాజంలో తిరుగుబాటుని, విప్లవాన్ని ప్రేరేపించాడు అని చెప్తున్నారు. ఎటు వెళ్లారు? పట్నం వైపు తీసుకెళ్లారు. ఇక్కడ ఎలాంటి హంగామా చేయొద్దు. మీరు పక్కకు తప్పుకోండి. తప్పుకుంటాం ఇన్స్పెక్టర్ గారు. ఒకసారి చూడనివ్వండి. ఎవరైతే మా ఆచారాల్లో, మా జాతి విషయాల్లో తలదూరుస్తారో వాళ్ల ముఖం ఆఖరి ప్రయాణంలో ఎలా ఉంటుందో చూసుకొనివ్వండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్ను కూడా తెలుసుకొనివ్వండి. అలలు తీరానికి దూరంగా మళ్ళీ రెట్టింపు వేగంతో తిరిగి రావడానికే వెళ్తాయి. అలలు సముద్ర తీరాన్ని తాకి చెదిరిపోతాయి. నువ్వు కూడా చెదిరిపోతావు సుబేదార్. నాన్న, మా నాన్న ఏం చేశారు? మీరిలా ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? మీరందరూ ఇంటికెళ్ళండి. మాస్టర్ గారు, మా పిల్లల్ని తీసుకెళ్ళండి. ఏది జరిగినా నేను స్వయంగా చూసుకుంటాను. పదండి పిల్లలు. లేదు, మేము మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళం. మా నాన్నగారు ఏమీ చేయలేదు. మీరు ఈయన్ని ఇలా లాక్కొని తీసుకెళ్ళం సరికాదు సార్. వదిలిపెట్టండి. అసలు మీ నాన్నకి ఎవరు చెప్పారు ఆ స్త్రీకి దహన సంస్కారాలు చేయమని? వీళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. మరి మా నాన్న ఏం చేస్తారు? గురువుగారు, మీరే నిజం చెప్పండి. ఆ సమయంలో మీరున్నారుగా? గురువుగారు చెప్పండి.